దేవినేని వంశ కీర్తి కిరణం, నాయకులకు ఉండవలసిన సంపూర్ణమైన అర్హత కలిగిన ఒక అద్వితీయ శక్తిగా, అందర్నీ కలుపుకుపోయే వ్యక్తిగా, యువనాయకుడు, ప్రజా సమస్యల పట్ల సరైన అవగాహన కలిగిన దీర్ఘదర్శి, ధీరోదాత్తుడు, మితభాషి, స్ఫురద్రూపి, కార్యశీలి అయిన దేవినేని రమణ రాజకీయ రంగప్రవేశం జరిగింది. నిరాశ నిస్పృహలతో ఉన్న నందిగామ ప్రాంతానికి నవనాయకత్వం లభించటంతో ప్రజలు ఊరట చెంది స్వర్గీయ రమణ గారిపై అచంచల విశ్వాసంతో తమ శాసనసభ్యునిగా ఎన్నుకున్నారు. శాసనసభ్యునిగా ఎన్నికైన రమణ శాసనసభలో కాలుపెట్టకముందే ప్రజా సమస్యలపై స్పందించి నందిగామ, చంద్రలపాడు మండల రైతాంగాన్ని సంఘటితపరిచి నాగార్జునసాగర్ కాలువలలో శ్రమదానం పేరుతో శక్తికి మించి పని జరిపించి చివరి భూములకు నీరందించే ప్రయత్నం చేశారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సాగర్ ద్వారా చివరి భూములకు నీరందించటం కష్టమని తలంచిన రమణ అందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించసాగారు. శోధించి సాధించే తత్వం గల రమణ ఆనాటి ముఖ్యమంత్రి, గౌరవనీయులు, రాజకీయ